తెలుగు రాష్ట్రాల్లో టీ20 వరల్డ్ కప్ ఫీవర్ నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా క్రికెట్ సందడే కనిపిస్తోంది. సమిష్టిగా కృషి చేస్తే టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఇవాల్టి మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఫైనల్ మ్యాచ్పై మరింత సమాచారం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఇండియా మొత్తం ఇవాళ ఒక అద్భుతమైన క్షణం కోసం ఎదురు చూస్తుంది. అదే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఇండియా అటు న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోబోతోంది. ఈరోజు సాయంత్రం జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం మొత్తం పూర్తిగా కూడా అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇండియా ఈరోజు కప్ గెలిచి మూడోసారి కప్ గెలిచి రికార్డ్ సాధించాలని చెప్పి కూడా అభిమానులంతా కూడా ఉత్సాహంగా కూడా ఎదురు చూస్తున్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కోచెస్ ఉన్నారు, యంగ్ బడీస్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. సో ప్రస్తుతం మనం అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇక్కడ ఉన్నాం. సార్, ఇక్కడ మీ అకాడమీ గురించి చెప్పండి, అలాగే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీరు చెప్పినట్టు సరోజ అకాడమీ మా పిల్లలు, మా కోచ్లు అందరూ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే ఒక భారతీయునిగా నా భారతదేశం గెలవాలనే ఒక కోరిక. కాకపోతే ఏంటంటే న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా ఉండాలి. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే న్యూజిలాండ్లో పాపులేషనే 5.3 మిలియన్, అంటే 53 లక్షలు. అంటే మన ఒక సిటీలో ఉన్న పాపులేషన్ కంటే చాలా తక్కువ. అయినా కూడా వాళ్ళు ఒక బ్యూటిఫుల్ టీం తీసుకొచ్చి వరల్డ్ కప్ ఫైనల్స్కి వచ్చారు. అట్లాంటిది మనం 3 ఇండియన్ టీంలు చేసినా కూడా ఇంతమంది 1.4 బిలియన్ పాపులేషన్లో మనకు 11 మంది దొరికారు. అయితే ఈరోజు మ్యాచ్లో ఎవరైతే బాగా ఆడతారు, హూ కీప్ ద నర్వ్స్ ఇన్ ప్రాపర్ దిస్ థింగ్, వికెట్ మీద ఉండి పార్ట్నర్షిప్ చేస్తారో ఆ టీం గెలుస్తుంది. మనకు అడ్వాంటేజ్ ఏం తెలుసా అండి, బేసికలీ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నీ ఫేవరెట్ చెప్పు. నా పేరు గుర్తు. నేను సరోజిని క్రికెట్ అకాడమీలో క్రికెట్ నేర్చుకుంటున్నాను. నా ఫేవరెట్ ప్లేయర్ సంజు శాంసన్. అయితే ఈరోజు జరగబోయే ఫైనల్లో ఇండియా గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు సంజు శాంసన్, ఇంకా ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వాళ్ళంతా 50 అబౌవ్ కొడతారని, ఇంకా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారని అనుకుంటున్నాను. My favorite player is Jasprit Bumrah. I like him very much because the way he handles in death overs, the way he balls in death overs. In 2024 World Cup also, that game changing over, and in this semi-final against England, again that game changing over. But today I think India, everyone should fire up, everyone should be ready to play. Like before only, like we saw against West Indies, almost no batter score was above 50 plus except Sanju Samson. So both of them are, it'll be a close match, but I think it's all about the matchups, the tactical decisions the batsmen will make, like which side of the boundary do I want to take my shots, and then also as the game progresses, how the captains are adapting to the game situations, and I think those would be the key. You know, in a game like this, it's all about a run out, missed catch. Those might be the decisive factors. Yeah. ఇది పిల్లలంతా కూడా అభిషేక్ శర్మ మీద కూడా ఎక్కువగా హోప్ పెట్టుకున్నారు. అభిషేక్ శర్మ మొత్తం సిరీస్లో ఒకటే మ్యాచ్ ఆడాడు, మిగతా మ్యాచెస్లో కొంత ఫెయిల్ అవుతున్నా కూడా యంగ్ ప్లేయర్స్ అంతా కూడా అభిషేక్ శర్మ మీదనే హోప్ పెట్టుకున్నారంటే తను ఎంత కీ ప్లేయర్ అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇండియాకు ఈరోజు భావోద్వేగాల సమరం. సో ఇండియా మొత్తంగా కూడా క్రికెట్ను ఒక మతంగా భావిస్తుంటుంది. అవతల పక్కన చాలా పక్కా ప్రొఫెషనల్గా ఉన్నటువంటి న్యూజిలాండ్ వచ్చారా, గెలిచామా, వెళ్ళిపోయామా అనేటువంటి టీమ్గా ఉంటుంది న్యూజిలాండ్. సో మరి ఆ టీంతో ఈరోజు ఇండియా ఏ విధంగా ఆడబోతుంది, సో మూడోసారి టైటిల్ గెలిచి రికార్డును సృష్టిస్తుంది అని చెప్పి అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. జర్నలిస్ట్ రవితో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్. ఇటు హైదరాబాద్లో ఫ్యాన్స్ జోష్ అలా ఉంటే, ఇటు ఫైనల్ మ్యాచ్పై మరింత సమాచారం నల్గొండ నుంచి అందించడానికి మా ప్రతినిధి అశోక్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పుడు కూడా భారత వీళ్ళ యొక్క 150 కోట్ల మంది యొక్క కళల క్రీడగా క్రికెట్ వెలుగొందుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఒక మహా సంబరానికి తెరలేవనున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్లో ఫైనల్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా కివీస్ మధ్య న్యూజిలాండ్, భారత్ మధ్యన ఫైనల్ జరగనున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి భారత్ విజేతగా నిలవాలని చెప్పేసి కూడా పూజలు చేస్తున్నారు. అదే సమయంలో క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, క్రికెట్ ఆడరాని వాళ్ళు కూడా క్రికెట్ మీద ప్రేమ పెంచుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా టీవీకి అంకితం అయిపోయి భారత్ గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే చెప్పండి, ఈరోజు ఇండియా ఎన్ని పరుగులతో విజయం సాధించబోతుంది, ఎట్లా అనుకుంటున్నారు? వన్ సైడ్ అయిపోతుంది అంతే. ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది మ్యాచ్. కప్పు మందే, టీ20 వరల్డ్ కప్ మందే. హిస్టరీ రిపీట్ అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ వరల్డ్ కప్ ఒకటి,
ఇప్పటివరకు మళ్ళీ రీ వరల్డ్ కప్ కొట్టిన చరిత్ర అయితే లేదు. మన ఇండియా చరిత్ర తిరగరాస్తుంది, చరిత్ర సృష్టిస్తుందని నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. అంటే ప్రత్యర్థి అంతా అభిషేక్ శర్మని టార్గెట్ చేస్తూ వచ్చారు. అభిషేక్ శర్మని అవుట్ చేస్తే గెలిచినట్టు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ వరల్డ్ కప్లో అనుకున్న స్థాయిలో అభిషేక్ శర్మ ఇంతవరకు కూడా నిరూపించుకోలేదు. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అభిషేక్ శర్మ మినిమం 50 to 70 కొట్టబోతుండు. విజయం మనదే. అంటే బౌలింగ్ విభాగం కొంత చూసుకున్నట్లయితే అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ రోజు ఎట్లా ఉండబోతున్నారు? ఈరోజు మనకు వరుణ్ చక్రవర్తి వరల్డ్ నెంబర్ 1 బౌలర్ కాబట్టి చాలా బాగా వేస్తాడు. అట్లా అని చెప్పేసి మనం ఏ టీం కూడా తక్కువ చేయొద్దు. న్యూజిలాండ్ టీం కూడా చాలా పెద్ద టీము. కాకపోతే మనం ఎట్లాగో పోయిన సంవత్సరం కప్పు కొట్టినాం కాబట్టి ఈసారి కూడా మనం ఖచ్చితంగా కప్పు కొట్టబోతున్నాము. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా. అహ్మదాబాద్ అయినా ఏ గ్రౌండ్ అయినా కూడా ఈ రోజు ఖచ్చితంగా మనకు ఇండియా కప్పు కొట్టబోతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ టీం అనేది చాలా పెద్ద టీం అయినప్పటికీ కూడా ఈ రోజు అభిషేక్ శర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, ప్రతి ఒక్కరు ఫామ్లోకి వస్తారు. ఖచ్చితంగా నిన్న అయితే ఎంతైతే మనం 256 స్కోర్ కొట్టాము అంతకు డబుల్ స్కోర్ కొట్టేసి ఈరోజు ఖచ్చితంగా మన ఇండియా అనేది కప్పు కొట్టబోతుంది. ఓకే, మామూలుగా క్రికెట్ అంటేనే ఏదైనా పనులున్నా కూడా పక్కకు పెట్టి మ్యాచ్ను చూసేటువంటి అవకాశం ఉంటుంది. అది వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్లో ఫైనల్ జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా టీవీకి అంకితం కాబోతున్నారు. ఎందుకంటే అహ్మదాబాద్ అనేది గుజరాత్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి టికెట్ రాదు, అవకాశం రాదు. కాబట్టి టీవీ స్క్రీన్లకే అతుక్కుపోయి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా న్యూజిలాండ్ మీద భారత్ గెలవబోతుంది. మరొకసారి T20 ప్రపంచ కప్ గెలవబోతుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరైతే నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.